మానవ తప్పిదం. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 నుండి 25 వరకు. ఏలయనగా నేను చేయనది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రం జీవాన్ని ఇవ్వదు. అది కేవలం పాపులకు, వారు అపరాధులని, శిక్షావిధికి లోనైన వారని చూపగలదు. ఇది ధర్మశాస్త్ర పరాయణత్వ స్వభావం గల క్రైస్తవులు, సంఘాలు ఎందుకు ఎదిగి ఫలించడం జరగదో వివరిస్తుంది. వారు ధర్మశాస్త్రానుసారం జీవిస్తున్నారు. మరి చంపడమేగా ధర్మశాస్త్రం ఎప్పుడు చేసేది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అది కలిగున్న ఉన్నత ప్రమాణాల గురించి అతిశయపడుతూ వాటికి అనుగుణంగా దాని స్వశక్తితో జీవించడానికి ప్రయత్నించే ధర్మశాస్త్ర పరాయణత్వ సంఘం కంటే మృతమైనవి ఇంకేవీ లేవు. అలాంటి సంఘానికి చెందిన సభ్యులు తరచూ ఒకరికొకరు తీర్పు తీర్చుకోవడం, నిందించుకోవడం చేస్తారు. దాని విచారకర ఫలితం ఏమిటంటే సంఘంలో కలహం రేగడం, ఆ తర్వాత సంఘం చీలిపోవడం, కోపంతోనో చేదుతోనో నిండుకున్న సభ్యులు మిగిలిపోవడం. నూతన క్రైస్తవులు ఎదుగుతూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవిత వివిధ తత్వ విచారాలను తెలుసుకుంటారు. అయితే ఏ మానవ బోధకుడు కూడా క్రీస్తు స్థానాన్ని తీసుకోలేడు. ఏ గ్రంథం కూడా బైబిల్ స్థానం తీసుకోలేదు. మనుషులు మనకు సమాచారాన్ని ఇవ్వగలరు, కానీ పరిశుద్ధాత్మ మాత్రమే మనకు వెలిగింపునిచ్చి ఆత్మీయ సత్యాలు గ్రహించడానికి సహాయం చేయగలడు. పరిశుద్ధాత్మ మనల్ని వెలిగిస్తాడు, సమర్థులనుగా చేస్తాడు. ఏ మానవ నాయకుడు అది చేయలేడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. వారి సలహాలకు మితిమీరిన విలువ ఇవ్వకుండానే ఇతరుల జ్ఞానం నుండి మీరు ఎలా ప్రయోజనం పొందగలరు? ఆమేన్.